నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఆషాఢ మాసం యొక్క ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకించి ఆషాఢ మాసానికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఆ మాసాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. ఎందువల్లంటారు? ఆషాఢ మాసం అన్ని మాసాల్లోకెల్లా కూడాను ఆధ్యాత్మికంగా చాలా ప్రత్యేకమైనది. దానికి కారణం ఏమిటి అంటే, మన తెలంగాణ ప్రాంతంలో కూడా మనం చూస్తూ ఉంటాం. విశేషించి అమ్మవారి ఆరాధనలు, అంటే గ్రామ దేవతల యొక్క ఆరాధనలు, బోనం ఉత్సవాలు జరిగేటటువంటి మొట్టమొదటి పండగ. అంటే మనం చైత్ర మాసం నుంచి మనం గనక తీసుకున్నట్లయితే, చైత్రం, వైశాఖం, జ్యేష్టం ఈ 3 మాసాల్లోనూ మనకి ప్రత్యేక ఉత్సవాలంటూ ఏమి కనపడవు. అవును. అంటే అందరూ ఆచరించుకునేటటువంటివి. కానీ బోనం ఇట్లాంటి ఉత్సవాలు వచ్చేసరికి మనకి ఆషాఢ మాసంతోనే మొదలవుతాయి. ఇక రెండవది, పెద్దలు ఆకా మావై అని ఒక నానుడి వాక్యం చెప్తారు. అంటే ఆషాఢ మాసం, అలాగే కార్తీక మాసం, అలాగే మాఘమాసం, వైశాఖ మాసం, ఈ 4 ఆధ్యాత్మిక మాసాలు. అందుట్లో మొట్టమొదటి మాసం ఏదంటే ఆషాఢ మాసం. కాబట్టి ఆషాఢ మాసానికి ఆధ్యాత్మికంగా చాలా ప్రత్యేకత సంతరించుకొని ఉన్నది. అందువల్ల ఆషాఢ మాసం అన్నిటికంటే కూడా ఆధ్యాత్మిక పరంగా చాలా ముఖ్యమైనది. ఇందులోనే మనకి సూర్యుడు ఉత్తరాయణంలో నుంచి దక్షిణాయనంలోకి ప్రవేశిస్తాడు. ఆ దక్షిణాయన ప్రవేశం జరిగినటువంటి తర్వాత తపఃకాలం అంటారు దాన్ని. ఎక్కువ ఆధ్యాత్మికంగా పూజలు కానీ, హోమాలు కానీ, జపాలు కానీ, అలా ఏది సాధన చేసినా కూడా ఎక్కువ ఫలితం వస్తుందన్నమాట. ఈ ఉత్తరాయణం అనేటటువంటి సందర్భంలోనేమో పెళ్ళిళ్ళు అవి బాగా ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. అంటే ఉదాహరణకు మనం చూస్తే మొన్నటిదాకా బాగా పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, వాతావరణం అంతా బాగా కనపడేది. కానీ ఇప్పటి నుంచి మీరు చూస్తే ఆధ్యాత్మికంలోకి వెళ్ళిపోతాం మనం. ఉదాహరణకి ఇప్పుడు మనం ఆషాఢం బోనం ఉత్సవాలతో మనకు మొదలైతే, తదుపరి మాసం శ్రావణ మాసం అంతా అమ్మవారు, వరలక్ష్మి వ్రతాలు, మంగళగౌరి వ్రతాలు ఇత్యాదులతో మనకి అది నిండిపోతుంది. తర్వాత భాద్రపద మాసం వినాయకుడు, గణపతి నవరాత్రులు, పితృపక్షాలు వాటితో నిండిపోతుంది. తర్వాత ఆశ్వీజ మాసం అంతా దసరా ఉత్సవాలు, అమ్మవారు అలా నిండిపోతుంది. ఆ తర్వాత కార్తీక మాసం, ఆ తర్వాత మార్గశిర మాసం. ఇక్కడి నుంచి అసలు ఆధ్యాత్మిక సాధనకి మొట్టమొదటి మాసం ఏది అంటే అది మనకి ఆషాఢ మాసం అని చెప్పుకోవచ్చు. అందుకని ఈ మాసంలోనే అనేకమైనటువంటి పర్వదినాలు ఉన్నాయి. దాంట్లో చాలా ప్రత్యేకమైనటువంటిది మనకి ఈ బోనం ఉత్సవాలు ఒకటి అయితే, రెండవది తొలి ఏకాదశి పర్వదినం, అలాగే గురు పూర్ణిమ, ఇట్లాంటి అనేకమైనటువంటి పర్వదినాలతో నిండినటువంటి మాసం కాబట్టి ఈ మాసానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎవరైనా వాళ్ళ యొక్క సాధన మొదలు పెట్టాలన్నా, అలాగే ఏ రకంగా వాళ్ళు ముందుకు వెళ్ళాలన్నా ఆ సాధనని ఈ ఆషాఢ మాసంలో మొదలు పెడితే ఎక్కువ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అంత గొప్పది ఈ యొక్క ఆషాఢ మాసం. అదేవిధంగా ప్రత్యేకించి ఈ ఆషాఢ మాసంలో తెలంగాణలో చూసుకున్నట్లయితే కనుక బోనం ఎత్తుతారు. ప్రత్యేకించి ఆదివారం ఎందువల్ల అంటారు? ప్రత్యేకించి ఆదివారానికి ఆషాఢ మాసానికి ఏంటి లింకు? అంటే ఆదివారం వచ్చేసరికి మనకి వారాల్లోకెల్లా కూడా మొట్టమొదటి వారం అని చెప్తాం. ఆదివారానికి ప్రాధాన్యత ఏమిటి అంటే, సూర్యభగవానుడి యొక్క రోజు. ఆదివారం సూర్యభగవానుడికే కాకుండా ఆరోగ్యానికి ముఖ్యమైనటువంటి రోజు ఆదివారం. అందుకనే మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, ఆదివారానికి ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది అని. కాబట్టి ఈ ఆదివారం రోజున వీళ్ళు ఏం చేస్తారంటే, ప్రతి ఇంటి నుంచి కూడా బోనం తీసుకొని వెళ్ళి గ్రామదేవతకి సమర్పిస్తూ ఉంటారు. తద్వారా మన ఇంట్లో ఉండేటటువంటి గ్రహపీడలు, అలాగే దృష్టి దోషములు, నరఘోష ఇత్యాది దోషములన్నీ కూడా పోయి పరిపూర్ణంగా ఆరోగ్యం కలగడానికి, అలాగే కుటుంబం అంతా క్షేమంగా ఉండడానికి అత్యంత ముఖ్యమైనటువంటి రోజులు ఆదివారములు అన్నమాట. ఆదివారం మీరు గనక బోనం సమర్పించినట్లయితే ఈ కుటుంబానికి, అలాగే కేవలం కుటుంబానికే అని కాదు, ఆ గ్రామానికి, అలాగే ఆ వాడకి, ఆ పట్టణానికి, ఆ దేశానికి, ఈ సమస్త ప్రపంచానికి కూడాను క్షేమం కలిగేటటువంటి మొట్టమొదటి ఆచారం మనకి ఆదివారం రోజున ఏర్పాటు చేశారు. ఆదివారం రోజు ఎవరు ఆచరిస్తారో వాళ్ళకి ఆరోగ్యం సంభవిస్తుందని. అందుకనే మనకి ఇదివరకు దృష్టి దోషములు పోవడానికి, విశేషించి మీరు చూడండి, ఇదివరకు స్కూళ్ళ రోజులుండే, వారం అంతా స్కూల్కి పంపించి ఆదివారం ఒళ్ళంతా నూనె రాసి ఎండలో నుంచోబెట్టి ఆ తర్వాత తలంటు పోసి శరీరాన్ని శుద్ధి చేసేవాళ్ళు. అంటే ఆరోగ్యం మీరు ఎక్కడ సంపాదించాలి అంటే ఆరోగ్యం అంతా ఆదివారం రోజున సంపాదించాలి. ఇవాళకి కూడా మన పరిస్థితి అదే కదండి. ఒక వారం రోజులంతా ఉద్యోగాదుల్లో కష్టపడి ఏదో రకరకాల పక్కన పడేస్తే ఇల్లు శుభ్రం ఎప్పుడు చేసుకుంటారంటే ఆదివారం రోజు చేసుకుంటారు.
అలాగే పనులన్నీ ఎప్పుడు పూర్తి చేస్తారండి అంటే ఆదివారం రోజు పూర్తి చేసుకోవాలి, అంతే కదా. మళ్ళీ సోమవారం వచ్చిందంటే మళ్ళీ మనం మన పల్లికి వర్క్లోకి వెళ్ళాలి. ప్రవేశిస్తాం. అవును. అట్లాగే దేవతల్లో కూడా ఆదివారానికి ఆరోగ్య ప్రాధాన్యత, విశేషించి గ్రామ దేవతలకి శక్తి ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో కనుక ఈ బోనం కనుక సమర్పించినట్లయితే సంవత్సరం మొత్తం కూడా ఆవిడ మనల్ని రక్షించి మన ఆరోగ్యము, మన రక్షణ బాధ్యత రెండు ఆ గ్రామ దేవతకి అప్పచెప్పడం. అందుకని సంవత్సరానికి ఒక్కసారి ఈ బోనం మనం సమర్పించడం అనేటటువంటిది మనకి తెలంగాణలోనే బాగా ఎక్కువ కనపడుతుంది. మిగిలిన వాళ్ళు కూడా ఇప్పుడు చూసి ఆచరిస్తున్నారు. కానీ ఎక్కడ పుట్టింది అని కనుక మనం అడిగితే అది ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిందే అని చెప్పాలి. ఆంధ్రాలో ఇంత విరివిగా ఉండదు, అట్లాగే మనం ఇటు కర్ణాటక వెళ్ళినా ఇంత విరివిగా ఉండదు. మహారాష్ట్రలో బోనం సంప్రదాయం లేదు, మీరు ఎక్కడికి వెళ్ళండి ఈ సంప్రదాయం లేదు. ఈ బోనం సంప్రదాయం ఉన్నటువంటి ఏకైక ప్రాంతం మనకి తెలంగాణ ప్రాంతం మాత్రమే. అందులో ఉన్నటువంటి ప్రతి గ్రామ దేవత యొక్క దేవాలయం ఈ ఆషాఢ మాసం వచ్చేసరికి కళకళలాడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆదివారాలు వచ్చేసరికి మరింత పండగ వాతావరణాన్ని సంతరించుకుంటుంది. ఎవరింటి నుంచైనా మీరు చూడండి, ప్రతి ఇంటి నుంచి బోనం వెళుతుంది. ఈ బోనంలో ఏముంటాయి అంటే 3 కుండలు పెడతారు, ఒక కుండ మీద ఒక కుండ మీద మళ్ళీ కుండ, అంటే మూడు పెడుతూ ఉంటారు. కొంతమంది ఒకటే తీసుకెళ్తారు, అమ్మవారి వాటి గురించి పెట్టినటువంటి తల్లిగారు. ఈ కింద ఉన్నటువంటి కుండలో పసుపు నీళ్లు, వేపాకులు వేస్తారు ప్రధానంగా. అది మనకి దృష్టి దోషములను తీసేటటువంటిది అని. రెండో కుండలో పెరుగన్నాన్ని పెడతారు, పెట్టి దానికి కొద్దిగా కేవలం ఉప్పు మాత్రమే వేస్తారు, అందులో ఇంకా ఏ రకమైన పదార్థములు కలపరు. పెరుగన్నము, చద్ది అంటారు దాన్ని. ఆ చద్ది అన్నాన్ని లేదా పొంగలి అన్నాన్ని తీసుకొని వెళ్ళి ప్రదక్షిణం చేసి అక్కడ బోనం మీద సమర్పిస్తారు. ఇక మూడవ దాంట్లో వాళ్ళకి ప్రీతికరమైనటువంటివి ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో, ఇక మనకి జంతు మాంసములు ఇత్యాదులన్నీ కూడా పెట్టుకొని వెళ్ళి సమర్పిస్తారు. వీటి ద్వారా ఈ నీళ్ల ద్వారా దృష్టి దోషములను అమ్మవారు తీసేస్తారు శాంతించి. ఆ తర్వాత ఎప్పుడైతే మీరు ఆ ప్రసాదం పొంగలో తర్వాత చద్దో ఏదో మన ఇంటి నుంచి ఆనవాయితీ ఏది ఉందో, అంటే మన పెద్దవాళ్ళు ఎట్లా ఆచరించారో మనం అట్లా ఆచరించాలి. దాంట్లో నాకు తెలిసినంత రెండు రకాలే ఉంటాయి, ఒకటి పొంగలి, ఒకటి పెరుగన్నం, ఈ రెండు ఉంటాయి. ఇది వాళ్ళ ఇంటి ఆచారాన్ని బట్టి చేసుకుంటారు. ఎప్పుడైతే ఆ ప్రసాదం సమర్పించారో అమ్మవారు మీ యొక్క రక్షణ బాధ్యతను స్వీకరించారు. అందుకని ఆ బోనమును అక్కడ సమర్పించి ఒక ప్రసాదాన్ని తట్టలో పెట్టుకొని ఇంటికి వచ్చేస్తారు. అమ్మవారికి కొబ్బరికాయ, పూలు సమర్పిస్తాం. దాంతో ఈ సంవత్సర కాలం మొత్తము కూడా అమ్మవారు మనల్ని ఈ అకాల మృత్యువులు రాకుండా చూడండి. అకాల మృత్యువులు ఎంత చూస్తున్నాము. మొన్న ఈ మధ్యనే మనం ఆ విమాన ప్రమాదాన్ని చూసాం. చూడండి, సంబంధించినటువంటి వాళ్ళు సరే, ఆ విమానం ఎక్కినందుకు, విమానం ఫెయిల్ అయినందుకు వాళ్ళు వెళ్ళిపోవడం సరే, ఎక్కడో కూర్చొని అన్నం తింటున్నటువంటి వాళ్ళ మీదకి వెళ్ళి ఇది పడడం ఏమిటి? ఇది పడడమే కాకుండా నేను ఇంకొక చోట చూశాను, అది ఆ పక్కన ఉన్నటువంటి టీ అమ్ముకునేటటువంటి ఆవిడ కొడుకు పక్కనే ఒక చిన్న రూమ్లో పడుకొని ఉన్నట్ట. ఈ విమానం పడినటువంటి శకలం వెళ్ళి వాడి మీద పడింది. ఆ పిల్లవాడు కూడా అక్కడికక్కడే మృతి చెందాడు. చూడండి, దీన్ని అకాల మృత్యు అంటారు. ఆ పిల్లవాడి వయస్సు 14 సంవత్సరాలు. ఆ తల్లి కూడా ఊహించాలి, ఆ తల్లి టీ స్టాల్లో ఉండి టీ పెడుతుంది ఆవిడ. ఆ కొడుకు ఒక 14 సంవత్సరాలు ఉంటాయి. ఆ హాస్టల్లో చదువుకుంటున్న పిల్లలందరికీ కూడా 25 మించి ఎవరు ఉండరు. 25 సంవత్సరములకు మృత్యు రావడాన్ని అకాల మృత్యు అంటారు. అకాల మృత్యు పోవాలి అంటే బోనం ఉత్సవాల్లో అందరూ పాల్గొనాలి. అటువంటి సందర్భాల్లోనే అమ్మవారు మనకి రక్షణ కల్పిస్తారు అని మన ప్రాంతంలో గట్టిగా నమ్మి, అందుకనే బోనం వచ్చేసరికి కుటుంబం అంతా ఒక చోటికి చేరతారు. ఆ రోజు చక్కటి వస్త్రధారణం చేసుకొని, చక్కగా కాళ్ళకి పసుపు, కుంకుమ అన్ని అలంకారములు చేసుకొని, శిరస్సు మీద ఆ బోనం పెట్టుకొని బయలుదేరి వెళ్ళి బోనం సమర్పిస్తారు. ఇది ఒక గొప్ప ప్రక్రియ. గ్రామదేవత ఉపాసన చేయడంలో ఇది చాలా ఉత్తమమైనటువంటి ప్రక్రియ. అంటే చాలా మంది ఆనవాయితీగా బోనం సమర్పించే వాళ్ళు ఉంటారు. అదే కాకుండా ఎవరైనా సరే ఒకవేళ అమ్మవారికి బోనం సమర్పించాలి అని అనుకుంటే, కొత్తగా ఉన్నవాళ్ళు బోనం సమర్పించవచ్చు అంటారా? ఏమైనా నియమాలు ఉంటాయా? నియమాలంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. కాబట్టి మనం ఇక్కడ ప్రాంతంలో ఉంటున్నాం. ఉదాహరణకి మనం ఎక్కడి నుంచో, ఆంధ్ర ప్రాంతం నుంచో, కర్ణాటక ప్రాంతం నుంచో వచ్చాము. అమ్మవారికి బోనం సమర్పించాలని మనం అనుకుంటే, మన గ్రామదేవతకి మనకు సమర్పించుకోవడంలో ఎటువంటి నియమాలు లేవు. ఉదాహరణకి కేరళలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి కోసం మనం అందరం ఇక్కడ మాల వేసుకుంటున్నాం. కాబట్టి ఆ మాల వేసుకొని
తమిళ వాళ్ళ పద్ధతి ఒక రకంగా ఇరుముడి కట్టుకొని పడి పూజ చేయడం ఒక పద్ధతిలో ఉన్నది. తెలుగు వాళ్ళ పద్ధతి ఒక రకంగా ఉన్నది. కేరళీయ పద్ధతి ఒక పద్ధతిగా ఉన్నది. కానీ అందరి భక్తులు చేరేది అల్టిమేట్గా భగవంతుడి దగ్గరికి. అట్లాగే ఈ బోనం ఉత్సవం కూడా ఎవరైనా ఆచరించవచ్చు. ఇంటి ఆనవాయితీతో ఎక్కువగా పని లేదు. కాకపోతే మిగిలినటువంటి వాళ్ళు ఆ పొంగలి ఇవి తీసుకెళ్లకుండా కేవలం తల మీద ఒక నీళ్ల కుండ పెట్టుకొని అందులో వేపాకులు వేసుకొని అంతవరకు వెళ్ళి ప్రదక్షిణం చేసి అమ్మవారికి కనుక సమర్పించినా కూడా చూడండి. అందుకే మీరు చూస్తుంటే అక్కడక్కడ మీకు కనపడతాయి చిన్న చిన్న చెంబులు కూడా చిన్నపిల్లలు తీసుకొని వెళ్తారు. అంటే ఇది ఆనవాయితీకి సంబంధం కాదు, అమ్మ మమ్మల్ని రక్షించమ్మా అని కోరుకోవడం. కాబట్టి ఇది ఎవరైనా ఆచరించవచ్చు. దీనికి ఏ రకమైన నియమాలు ప్రధానమైనటువంటి అంశాలతో సంబంధం లేదు. ఇది అందరికీ సంబంధించింది. ఇది ఎవరి ఆరోగ్యం వాళ్ళకి సంబంధించింది. ఎవరి రక్షణ వాళ్ళు వెళ్ళి అమ్మవారి దగ్గర కోరుకోవాలి. అందుకని మన పిల్లల్ని కూడా తీసుకెళ్తారు. వాళ్ళకు కూడా ఒక చిన్న చెంపిస్తారు, పసుపు రాసి బొట్లు పెట్టి ఒక చిన్న ముంత పట్టుకొని వాడు బయలుదేరుతారు. కాబట్టి ఇది అందరూ చేసుకోవచ్చు. ఎవరికి ఎటువంటి నియమాలు లేవు, ఎవరైనా చేసుకోవచ్చు. గురుగారు, ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకించి మనకి ఒక తొలి పండుగ వస్తుంది, తొలి ఏకాదశి. దాని ప్రత్యేకత ఏంటి అసలు? తొలి ఏకాదశి అనేది ఈ మాట ఎందుకన్నారంటే, విష్ణుమూర్తి తన యొక్క శక్తిని ప్రకటించడం కోసం యోగ నిద్ర అనేటటువంటి నిద్రలోకి ప్రవేశిస్తారు. ప్రవేశించి ఆయన ఒక 4 నెలలు 5 నెలల పాటు నిద్రా కాలంలో ఉంటారు. అందుకనే మీరు చూడండి, చాలా సినిమాల్లో మనం కథల్లో కూడా మనం వింటాం. విష్ణుమూర్తి ఏం చేస్తారు అంటే, ఒక శేషపాన్పు మీద పడుకొని ఉంటే లక్ష్మీదేవి ఆయన యొక్క పాదములు ఒత్తుతూ ఉంటుంది. ఇది మనం విన్నాం. దాన్నే మనం ధ్యానం చేస్తాం. శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేషం అంటున్నాం. భుజగ శయనం అన్నాం. భుజగం అంటే పావు అని అర్థం. ఆ పాము యొక్క మీద పడుకున్నటువంటి వాడు అంటున్నాం. ఆయన ఎట్ట పడుకున్నాడంటే, ఆయనకేమి ఏదో అలసిపోయి పడుకున్నవాడు కదా, శాంతాకారం. ఆయన చాలా ప్రశాంతంగా పడుకున్నాడు. చూస్తే నవ్వుతూ ఉంటాడు. అబ్బా, నవ్వుతూ కూడా పడుకుంటారా అండి? ఎక్కడైనా ఉంటారు. కొంతమంది సగం కళ్ళతో పడుకుంటారు చూడండి, కొంతమంది నవ్వుతూనే పడుకుంటారు. అట్లా రకరకాలుగా శాంతాకారం భుజగ శయనం పద్మనాభం, ఆయన యొక్క నాభి నుంచి పద్మం ఉంటుంది, పద్మంలో బ్రహ్మగారు ఉంటారు. సురేషం, దేవతలందరికీ కష్టం వస్తే ఎక్కడికి వెళ్తారు? విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు మొట్టమొదటి. అందుకే దశావతారాలు వచ్చాయి. అట్లాగే ఇట్లా మనకి వర్ణించేటప్పుడు ఏం చెప్తారంటే, ఆ భుజగ శయనం, ఆ పాము అనేటటువంటి ఆదిశేషుడి మీద ఆయన పవళించి ఉంటాడు. అటువంటి పవళించి ఉన్నటువంటి యొక్క స్వామి ఎప్పుడు పవళిస్తారు? ఎప్పుడు పడుకునే ఉంటారండి ఆయన అంటే, కాదు, ఆయనకు ఒక టైం ఉంది. మనకు ఒక రాత్రి అనే టైం ఎట్లా ఉందో ఆయనకు కూడా ఒక టైం ఉంది. అందుకని దేవతలకి ఉత్తరాయణం అంతా పగలు, దక్షిణాయనం అంతా రాత్రి అని చెప్పారు. ఇప్పుడు మన కాలం లాగానే మనకి ఇక్కడ ఉన్నటువంటి కాలం ప్రకారం, అలాగే ఇక్కడ ఉన్నదానికి అమెరికాలో ఉన్నదానికే మనకి ఇంత తేడా చెప్తుంటే, ఎన్ని మైళ్ళు పైకి వెళ్తే ఉందండి వైకుంఠం. ఆయన గజేంద్ర మోక్షంలో చెప్తారు, ఎక్కడున్నాడయ్యా స్వామి అంటే ఆయన వర్ణించారట. అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరామృత సదప్రాపేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదయగు విఫ్వల నాగేంద్రము పాహీ పాహీ అను కుయ్యాళించి సౌరంభియ్యి. అక్కడున్న ఆయనకి వినపడాలట ఈ గజేంద్రుడు ఏడవడం. ఎట్లా వినపడుతుందండి అంటే, ఆయన వినిపించుకున్నట్టు ఆయన భక్తులు ఎక్కడ పిలుస్తున్నారో అని ఎప్పుడు చెవులు పెట్టి వింటూ ఉంటాట. ఆ విన్నటువంటి తర్వాత ఒక్కసారి గజేంద్రుడి యొక్క ఏడుపు వినపడిందిట. ఒక్క ఉదుటున లేచి పరిగెత్తాట ఆయన. మళ్ళీ దాన్ని కూడా పోతన గారు వర్ణించారు. ఎంత గొప్ప వర్ణన, ఎంత గొప్ప విష్ణుమూర్తి. సిరికింజెప్పడు శంఖచక్ర యుగమున్ చేదోయి సంధింపడు, ఏ పరివారంబును చీరడ భ్రగపతిన్ వన్నింపడు అని ఆవిడకేం చెప్పలేదట. నేను వెళ్ళొస్తాను, నువ్వు జాగ్రత్తగా చూసుకొని ఏం చెప్పాల. ఆ ఏడుపు వినపడింది, లేచి పరిగెత్తుతున్నట్టు ఆయన. చేదోయి సంధింపడే పరివారంబును చీరడు. సహజంగా ఆయన బయలుదేరాలంటే ప్రోటోకాల్ని పిలవాలి కదా. ఇప్పుడు మనం బయలుదేరాం అనుకోండి, ఆ డ్రైవర్ ఎక్కడున్నాడు, ఆ కారు తీసాడా, పెట్రోల్ చూసుకున్నావా, మనం ఫలానా చోటుగా, ఇవేం చెప్పలేదు ఆయన. లేచాడు, పరిగెత్తుతున్నట్టు. ఏ పరివారంబును చీరడు అభ్రగపతిని వర్ణింపడు. అభ్రగపతి అంటే గరుత్మంతుడు. ఆయన పిలవలేదు అసలు, ఈయనే పరిగెత్తుతున్నట్టు. ఇదేమిటిది? ఆయన ఆశ్చర్యపోతున్నాడు. శ్రీకుచోపరి చేలాంచలమైన వీరుడు, శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు. ఈ చేతిలో శంఖం సరిగ్గా ఉందా అంటే, ఒకసారి చూడండి, ఒకసారి ఇటు చూడండి అని. అవేం లేవు.
శంఖం పట్టుకున్నాడా, చక్రం పట్టుకున్నాడా, అమ్మవారికి చెప్పాడా, గరుత్మంతుని పిలిచి ఎక్కమన్నాడా, ఇవేమీ లేవుట. భక్తుడు పిలిచాడా పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు, ఆయన పని అది. అటువంటి విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళేటటువంటి సమయం ఉంటుంది. ఏది? తొలి ఏకాదశి పండుగ. అంత గొప్ప పండుగ అన్నమాట ఇది. అందుకని ఈ తొలి ఏకాదశి అనేటటువంటిది అసలు దేనికి తొలి అని అడిగారు, అంతే కదండి. తొలి అంటే మొదలు అని అర్థం. అసలు దేనికి మొదలు? నిద్రపోవడానికి మొదలా అనే ప్రశ్న కలిగినప్పుడు చెప్పారు, కాదు కాదు, ప్రతి మనిషి కూడా ఏకాదశి వ్రతం చెయ్యాలి అని మనకి ధర్మశాస్త్రం చెప్తాను. అంటే ఇప్పటికి కూడా మనం చూస్తూ ఉంటాం, చాలామంది ఏకాదశి అండి ఇవాళ నేను అన్నం తినండి అంటే. ఏకాదశి వ్రతం నువ్వు చెయ్యాలి అని మొదలు పెట్టాలంటే అది ఎప్పుడు మొదలు పెడతావు? ఏమంటే నేను ఎప్పుడు మొదలు పెట్టాలి? సంవత్సరం మొత్తంలో 12 నెలలు ఉన్నాయి. 12 నెలలకి 12 రెళ్ళు 24 ఏకాదశులు వస్తున్నాయి. నేను ఎప్పుడు మొదలు పెట్టాలండి అంటే ఇది తొలి, ఇది మొట్టమొదటి ఏకాదశి. ఈ ఏకాదశి రోజున ఈ వ్రతం కనుక నువ్వు మొదలు పెడితే నీకు మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఆయన అనుగ్రహం ఎట్లా ఉంటుంది? మనం ఒక్క పిలుపుని అందించిన మాత్రం చేత లేచి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాం. చివరికన్నాడు, శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అన్నాడు. శ్రీకుచోపరి చేలాంచలం అంటే అమ్మవారి పమిట కొంగు అని అర్థం. అమ్మవారి పమిట కొంగు ఆయన యొక్క నడుము యొక్క వడ్డాణమునకు చిక్కుకున్నది. ఈయన ఏం చేశాడు? గజేంద్రుడు పిలవంగానే లేచి పరిగెత్తుతున్నాడు. పరిగెత్తేసరికి ఇక్కడ చిక్కుకున్నటువంటి పమిట కొంగు మీద నుంచి ఇలా తొలగి వచ్చింది. ఆవిడ పరిగెత్తుతోంది, ఆయన పరిగెత్తుతున్నాడు, ఆవిడ పరిగెత్తుతోంది, ఆయన పరిగెత్తుతున్నాడు, వెనకాల గరుత్మంతుడు పరిగెత్తుతున్నాడు. ఇదేమిటి, నన్ను ఎక్కకుండా మీరు పరిగెత్తుతున్నారు? అందుకని వీళ్ళందరూ పరిగెత్తుతున్నారట. తర్వాత ఎక్కేట ఆయన కొంత దూరం పరిగెత్తిన తర్వాత త్వరగా పదా అని ఎక్కేట. అంటే భక్త రక్షణ కోసం నిరంతరంగా అలా ఎదురు చూస్తున్నాడు అని మనకి పురాణములు అంత గొప్పగా చెప్పాయి. అందువల్ల తొలి ఏకాదశి అనే పండగ అన్ని పండగలలోకెల్లా మొట్టమొదటిది. ఎవరు ఏకాదశి వ్రతం చేయాలనుకుంటున్నారో ఏకాదశి వ్రతం గనక మానేస్తే మళ్ళీ చెప్తున్నాడు అకాల మృత్యువు రాదు అని చెప్తున్నాడు. ఇదివరకు వాళ్ళు దిట్టంగా బతికారు, 80 ఏళ్ళు ఆయన లేచి ఒక 25 కిలోల బియ్యం బస్తా వేసుకొని లోపల పెడతాడండి అంటారు. ఎట్లా వచ్చిందన్నారు ఈ శరీర దారుఢ్యం? ఎవరు ఏకాదశి రోజు అన్నం మానేస్తారో వాళ్ళ ఖాతాలో ఒక వారం రోజులు ఆయుర్దాయం వేస్తారు. అందువల్ల ఏకాదశి రోజు అన్నం మానేస్తే అంత గొప్ప గొప్ప ఫలితాలు వస్తాయి. అలానే మళ్ళీ ద్వాదశి రోజు సాయంత్రం 4 గంటలకు అన్నం తినకూడదు. ద్వాదశి రోజు పొద్దున్నే 9 అయ్యేసరికి అన్నం తింటే ముందు రోజు ఏకాదశి రోజు చేసినటువంటి ఫలితం వస్తుంది అన్నమాట. కనీసం 12 లోపల. అదేంటంటే 9 మేము జర్నీలో ఉంటాం కదా అంటే కనీసం 12 లోపల నువ్వు ఆహారం తీసుకొని విష్ణుమూర్తిగా ఉపవాసాన్ని సమర్పిస్తే అప్పుడు నీకు ఏకాదశి ఉపవాసం చేసినటువంటి ఫలితం వస్తుంది. దాని ద్వారా ఆయుర్దాయం కలుగుతుంది, మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది, మనకి ఏది కావాలంటే అది కలుగుతుంది. శరీరం ఈ కాలంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి? శరీరమే, ఆరోగ్యం. అదొక్కటి కలగాలంటే ఈ తొలి ఏకాదశిని మీరందరూ బాగా జరుపుకోవాలి. అంటే ఈ తొలి ఏకాదశి రోజున ప్రత్యేకించిన పూజ నియమాలు పాటించి తప్పకుండా. ఇప్పుడు అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఒక సత్యనారాయణ వ్రతం చేసుకోవచ్చు. లేదు అందరూ కుటుంబం కూర్చొని ఒక్కసారి విష్ణు సహస్రనామం పారాయణ చేయవచ్చు. లేదండి మేము ఆ శ్లోకాలన్నీ ఏం చదువుకోలేమండి, అవన్నీ మేమెక్కడ చదువుతాము అంటే కనీసం 29 నిమిషాల పాటు ఉంటుంది మనకి ఈ విష్ణు సహస్రనామం. సుబ్బలక్ష్మి గారు చెప్పింది రకరకాలుగా ఉంది. కనీసం అది ప్లే చేసి మీరందరూ ఒక విష్ణుమూర్తి, ఒక వెంకటేశ్వర స్వామి దగ్గర కూర్చోండి. కనీసం ఒక అరగంట ఇది భగవత్ సమయం అని మీరు కేటాయించి ఆ రోజు కూర్చొని విష్ణుమూర్తికి ఆ సమయాన్ని ఇవ్వండి. అప్పుడు కూడా మీకు ఆ ఫలితం దక్కుతుంది. ఎందుకంటే చూడండి, తండ్రి సంవత్సరం 2 ఏళ్లకు కానీ కొడుకు అమెరికా నుంచి ఇంటికి రాడు. ఏదో 2 రోజులు వచ్చి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఆయన ప్రేమ ఎంత ప్రేమ అంటే సంవత్సరం 2 ఏళ్లకు ఒక్కసారి వాడిని చూస్తున్నాను నేనని. 2 అవుతుంది నాన్న, వాడు ఎక్కడో బయటికి వెళ్ళాడు, వాడేమో తినడు పెందలాడి, నువ్వు పెద్దవాడివి నీకు నీరసం వస్తుంది, నువ్వు అన్నం తినంటే వాడు ఉండేదే 2 రోజులు. కాబట్టి నేను వాడితో కూర్చొనే అన్నం తింటా. వాడు రాత్రిపూట వచ్చి ఒక్క అరగంట మాట్లాడి వెళ్ళిపోతే ఆ జ్ఞాపకాలు ఆయన 2 సంవత్సరాలు పెట్టుకుంటాడు. అట్లా మీరు నిరంతరం బిజీగానే ఉన్నారు. ఒక్క తొలి ఏకాదశి రోజున ఒక్క అరగంట సమయం భగవంతుడి ముందర కూర్చొని ఒక్క తులసిమాల అట్లా స్వామివారికి సమర్పించి కూర్చొని విష్ణు సహస్రనామం చదవగలిగిన వాళ్ళు చదివి, చదవలేనటువంటి వాళ్ళు కనీసం విన్నా
ఆ తండ్రి విష్ణుమూర్తి అంత గొప్పగా సంతోషపడిపోతాడు. ఎందుకంటే ఆయన చాలా సులభుడు. ఆయనకేం మనం రకరకాలుగా సంతోషపెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఆయనకు ఒక చిన్న భక్తి చూపిస్తే సంతోషపడతాను. నువ్వు నన్ను ఆర్తితో పిలవరా గోవిందా అని, నీకోసం నేను రెడీగా ఉన్నాను. ఎక్కడున్నాను? వైకుంఠంలో కూడా లేను. నడుచుకుంటూ వచ్చి తిరుమలలో నుంచొని ఉండిపోయాడు ఆయన. ఆయన పడుకొని కూడా పడుకోవాలా, కూర్చొని కూడా కూర్చోవాలా. ఏం చేశాడు ఆయన? అట్లా నుంచొని ఉండిపోయినాడు. ఎందుకుట నుంచోవడం? అమ్మవారు అడిగిందిట. ఏమిటా నుంచుంటావు? హాయి కూర్చో, విష్ణుమూర్తి అంటే హాయిగా మనకు ఆసనాలు బోల్డ్ ఉన్నాయి. ఏ భక్తుడు పిలుస్తాడో, ఏ క్షణాన రక్షించాలో గోవిందా అనంగానే రక్షణకు వెళ్ళిపోవాలి అని భాగవతంలో కృష్ణుడి యొక్క స్కందంలో చెప్పారు. అందుకని ఆయన చిటికిన వేల మీద అట్లా ఎత్తి ఆ పర్వతాన్ని అలా నుంచుండగానే చాలామంది నమ్మలేదు. ఎత్తడం అయితే ఎత్తాడు, కానీ ఎంతసేపు పట్టుకుంటాడు? చూస్తే చిన్నపిల్లవాడు, చిన్నదైనటువంటి చెయ్యి, అందున చిటికిన వేలు మీద పెట్టాడు. ఏ క్షణమైనా వదిలేస్తాడు. ఆయన తల మీద పడితే పడింది, నా తల మీద పడుతుంది లేనిపోయిందని అసలు చాలాసేపు నమ్మలేదట స్వామివారు. తర్వాత నెమ్మదిగా ఆవుల లోపలికి వచ్చాడు. ఇంద్రుడు వడగళ్ల వాన కురిపించాడు. ముందు గోవుల లోపలికి వచ్చాయి, గోవుల తర్వాత మనుషులు వచ్చారు. ఎందుకంటే వీడికి భగవంతుడి మీద నమ్మకం ఉండదు, వాడి మీద వాడికి నమ్మకం ఉండదు, వాడికి తల్లిదండ్రుల మీద నమ్మకం ఉండదు, వాడు చేసే ఏ పని మీద వీడికి నమ్మకం ఉండదు. అది మనుష్యత్వంలో గొప్పతనం. వాడు దేన్ని నమ్మడు. వాడు ఇంట్లో పెళ్ళాన్ని నమ్మడు, తల్లిదండ్రుల్ని నమ్మడు, ఆఖరికి వాడు కూడా నమ్మలేనటువంటి స్థితిలో ఉంటూ అంటున్నాను. అందుకని ముందు గోవులు వెళ్ళిపోయినాయిట. ఎవరు పట్టుకున్నది అక్కడ? శ్రీకృష్ణుడు. ఆయన మన మీద కొండ పడేస్తాడా అని ఎవరు పరిగెత్తారు? గోవులు వెళ్ళిపోయినాయిట. గోవులు వెళ్ళాక మనిషికి బుద్ధి వచ్చిందట. అందుకని మనుష్యుడిని గోవుకు పూజ చేయమన్నాడు, గోవుని మనుషుడికి చేయమని చెప్పాలి. అందుకని మనిషి వెళ్ళి గోవుకు పూజ అని బుద్ధి వస్తుంది. ఎందుకని? అవి నమ్మినట్టు కూడా నువ్వు పరమాత్మను నువ్వు నమ్మలేదు. అందువల్ల ఈ ఏకాదశి రోజున కనుక మనం కనీసం విష్ణు సహస్రనామం చదువుకున్న, ఒక తులసి దళం సమర్పించిన, ఇంకా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు సత్యనారాయణ వ్రతం చేసుకోవచ్చు. అలాగే విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి సందర్శించవచ్చు. ఇలా తొలి ఏకాదశిని సుసంపన్నం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. ఆ విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. చాలా గొప్పగా చెప్పారు గురుగారు. అదేవిధంగా ఇదే ఆషాఢ మాసంలో మనకి ప్రత్యేకించి గురు పౌర్ణమి చాలా విశిష్టంగా జరుపుకుంటూ ఉంటారు చాలా మంది. దాని యొక్క ప్రత్యేకత కూడా తెలియచేయండి. గురు పౌర్ణమి అనేది అత్యంత ముఖ్యమైనటువంటి సన్నివేశం. కారణం, ఇది గురు పౌర్ణమి కంటే మొట్టమొదటి పేరు ఏమిటంటే ఇది వ్యాస పౌర్ణమి అని పేరు. ఎందుకని వ్యాస పౌర్ణమి అంటే, వ్యాస భగవానుడు లోకానికి చేసినటువంటి ఉపకారం అంతా ఇంత కాదు. ఇవాళ మనకు అసలు వ్యాసుడు అంటే మన పిల్లలకి తెలియట్లేదు. దీని మీద చాలామంది పెద్దలు, చదువుకున్నటువంటి వాళ్ళందరూ దృష్టి పెట్టాలి. ఇది ఏమైపోయిందంటే, గురు పూర్ణిమని వాళ్ళ యొక్క గురువుల్ని సత్కరించమని ఈ పూర్ణిమ వచ్చింది. ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గర చదువుకొని ఉంటాం, ప్రతి ఒక్కళ్ళం ఒకళ్ళ దగ్గర చదువుని అభ్యసిస్తేనే ఈ రూపం వచ్చింది మనకి. చదువు లేకపోతే మన బుర్ర మనకి ఎందుకు కూడా మన ప్రయోజనం ఏం లేదు మనుష్యత్వానికి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగంలో రాణిస్తారు. ఒకళ్ళు డాక్టర్ అవుతారు, ఒకళ్ళు లాయర్ అవుతారు, ఒకళ్ళు ఇంజనీర్ అవుతారు, ఒకళ్ళు జర్నలిస్ట్ అవుతారు, ఒకళ్ళు వేద పండితులు అవుతారు. రకరకాల విద్యలు ఏదైనప్పటికీ ఖచ్చితంగా ఒక గురువుని ఆశ్రయించి చదువుకోవాల్సిందే. అది డబ్బులు ఇచ్చి చదువుకున్నామా, పాఠశాలలో చదువుకున్నామా, యూనివర్సిటీకి వెళ్ళామా, హాస్టల్లో ఉన్నామా తర్వాత విషయం. కానీ గురువు గారు లేకుండా విద్య వస్తుందా? రాదు. అందుకని గురుత్వానికి గౌరవాన్ని ప్రకటించవలసిన రోజు గురు పూర్ణిమ అని చెప్పి మనకి టీచర్స్ డే అని జరుపుకుంటున్నాం కదా, సెప్టెంబర్ 5వ తారీఖు. టీచర్స్ డే ఎటువంటిదో గురు పూర్ణిమ అటువంటిది. మనం ఇంగ్లీష్ యాక్టివిటీలో మనం దాన్ని టీచర్స్ డే అంటున్నాం. టీచర్స్ డే ఎటువంటిదో గురు పూర్ణిమ తెలుగు పండగల్లో అటువంటిది. మళ్ళీ ఇంకా ఉదాహరణ చెప్పండి, మాకు ఇంకా ఏం అర్థం కాలేదంటే, జనవరి 1 ఉగాది ఎట్లాంటిదో టీచర్స్ డే గురు పూర్ణిమ అంటే. టీచర్స్ డే ఇంగ్లీష్ పండగ, గురు పూర్ణిమ తెలుగువారి పండగ. తెలుగువారి పండగ అంటే ఇది తెలుగువారు జరుపుకోవాలా, మేము తమిళ వాళ్ళం అంటే అయితే మేము జరుపుకోమంటారు. అట్లా కాదు, ఇది అందరూ జరుపుకోవాల్సింది. ఇది ప్రాచీనమైన పండగ. ఇది మనం పెట్టింది కాదు. వ్యాస భగవానుడు పూర్ణిమ అంటే ఎప్పటివాడు వ్యాస భగవానుడు అంటే ఎంత పూర్వం, ఎంత వెనక నుంచి జరుగుతున్నటువంటి పండగ అని అర్థం. అందువల్ల వ్యాస పూర్ణిమకి చాలా ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే వ్యాస భగవానుడు లేకపోతే అసలు ఈ లోకంలోకి పురాణములు అందవు. వ్యాస భగవానుడు లోకానికి చేసిన గొప్ప మహోపకారం ఏంటంటే,
వేద విభాగాన్ని 4గా విభాగం చేశాట ఆయన. మామూలుగా వేదం అంతా ఒక కుప్పలాగా పోశారు. పోస్తే అసలు ఏది ఏ వేదం ఎందుకు ఎక్కడ ఎలా ఉపయోగపడుతుందో అది ఎవరికి తెలియదు. ఇప్పుడు అక్కడ వేదం అనగానే అందరు దండం పెడతారు, ఒక కుప్ప అక్కడ ఉంది. అప్పుడు ఆయన ఏం చేశారంటే, అయ్యా ఈ విభాగం ఋగ్వేదం, ఇది మీకు మంత్రశాస్త్రంగా ఉపయోగపడుతుంది, ఇది మనకి యజ్ఞయాగాదుల్లో ఇది శస్త్రం. అట్లాగే యజుర్వేదం అంతా కర్మకాండ, ఇది ఇట్లా ఉపయోగపడుతుంది. సామవేదం ఇదంతా గానం, ఇది ఇట్లా ఉపయోగపడుతుంది. ఇది అధర్వణ వేదం, ఇది మంత్రశాస్త్రము, ఇది ప్రయోగాలు, రాకెట్లు ఇత్యాదులన్నీ తయారు చేయడంలో ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఎలా జరగాలి, అదే ఇంజనీరింగే వేదం అండి. వేదం కాని ఇంజనీరింగ్ ఏమిటండి? ప్రపంచంలో ఆయుర్వేదం ఉంది, వైద్య శాస్త్రం. ధనుర్వేదం ఉంది, ఆయుధ శాస్త్రం. గాంధర్వం అంటే సంగీత శాస్త్రం ఉంది, ఇవాళ మన మ్యూజిక్ అంతా. సో మనకి అల్టిమేట్ వేదం కానటువంటిది, ప్రాచీనం కానటువంటిది, కొత్తగా కనిపెట్టింది ఏది ప్రపంచంలో లేదు. బాగా గుర్తుపెట్టి, ప్రాచీన విద్యల్ని అభివృద్ధి చేసే పథంలో మనం తీసుకెళ్ళాం, కానీ మూలం అక్కడే ఉన్నది. గాలిపటం యొక్క షేపు మారింది, దారం మారలేదు. బాగా గుర్తుపెట్టి, గాలిపటం ఎగిరేటటువంటి దారం మీ చిన్నప్పుడు కొనుక్కున్నదే ఇప్పుడు కొనుక్కోవాలి. దారం మారుతుందా అండి? మారదు. కానీ గాలిపటం రకరకాల షేపులు మారుతుంది. ఒకసారి హార్ట్ సింబల్లో వస్తుంది, ఒకసారి మనిషి సింబల్లో వస్తుంది, ఒకసారి రకరకాలుగా వస్తుంది. నచ్చినట్టు చేసుకోవచ్చు, కానీ దారం కామన్. కానీ దారం దాని మూలం. అట్లాగే వేద శాస్త్రములు కామన్, దాన్ని మీరు రకరకములుగా వాడారు. ఇప్పుడు జెట్ తయారు చేశారు, రాకెట్ తయారు చేశారు, రకరకాల విమానములు తయారు చేశారు. ధూమశకటం అనేవాళ్ళు అనమాట. రైల్ అనే దానికి తెలుగు పేరేమిటి? ధూమశకటం అనే పేరు అనమాట. అసలు ఇది చెప్తే కూడా ఎవరికి తెలియదు. ఈ ధూమశకటాన్ని తయారు చేశారు, ఒకదాన్ని ఆధారం చేసుకొని. ఇటువంటి ప్రయోగాలన్నీ కూడా అధర్వణ వేదం చెప్పారు. అట్లా ఒక్కొక్క విధానాన్ని ఒక్కొక్క శాస్త్రం మనకు తెలియజేసింది. ఇవన్నీ ఎవరు మనకి అందించింది? లోకానికి. ఎక్కడో కుప్పగా పడిపోయినటువంటి దాన్ని తీసుకొచ్చి అసలు లోకంలోకి ఎవరైనా అందిస్తే కదా మన దాకా అందేది. అలా అందించింది ఎవరు అంటే వ్యాస భగవానుడు అందించాడు. ఇక తర్వాత ఏం చేశాడంటే 18 పురాణాలని రచించాడు. 18 పురాణాలను ఆధారం చేసుకుని ఇవాళ మనం అన్ని రకాల వ్రతాలు కానివ్వండి, ఇప్పుడు ఇవాళ జరుగుతున్నటువంటి ప్రతి పూజా కార్యక్రమానికి ఏదో ఒక ప్రమాణం, ఫండమెంటల్ ఏదో ఒకటి ఉండాలి. అంటే ఆ ఫండమెంటల్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అంటే ఒక ఆధారాన్ని తెచ్చుకోవాలి. ఇది ఇక్కడ ఉంది. ఇప్పుడు చూడండి, డాక్టర్ చదివినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, లేదా ఒక న్యాయశాస్త్రంలోకి వెళ్ళినా కూడా ఆయన అంటారు అసలు ఈ చట్టం ఇక్కడ ఉంది అనేటటువంటిది ఒక గ్రంథం, ఒక బుక్ చూసి చెప్తాడు. అట్లాగే వైద్యంలో కూడా ఈ మందు ఇక్కడికి సరిపోతుంది అనేది కూడా ఒక వాళ్ళ యొక్క విభాగంలో ఇస్తారు. ఇచ్చాకనే ఆయన ఇక్కడ ప్రయోగిస్తాడు. అట్లాగే మనం ఈ పూజ చేసేటప్పుడు కూడా దీని మూలం ఏదో ఉంది, అది పురాణం. వేదం, శాస్త్రం, పురాణం అని 3 రకములు మనకి. దాన్నే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అని. ఈ 3టిని కూడా ఆధారం చేసుకున్నటువంటి పని చేసింది ఎవరంటే వ్యాస భగవానుడు చేశారు. అందుకనే మనం విష్ణు సహస్రనామం మొదలు పెట్టేటప్పుడు కూడా మొట్టమొదటి ఎవరికి నమస్కారం చేస్తాం అంటే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధజే వాసిష్ఠాయ నమో నమః అని వ్యాస భగవానుడి దండం పెడితే కానీ విష్ణు సహస్రనామం చెప్పలేదు. ఎందుకంటే విష్ణు సహస్రనామం ఎక్కడుందో తెలుసా? విష్ణు సహస్రనామం ఎక్కడి నుంచి పుట్టింది అంటే మహాభారతంలో నుంచి పుట్టింది. మహాభారతం ఎవరు రచించారు? వ్యాస భగవానుడు రచించాడు. వ్యాస భగవానుడు ఎట్లా రచించాడు? గణపతిని పెట్టుకొని రచించాడు. ఆయన రాయలా, ఆయన చెప్పాడు. రాసింది ఎవరు? గణపతి. మీరు ఆ చిత్రపటం చూడొచ్చు. వ్యాసుడు చెప్తూ ఉంటాడు, గణపతి రాశాడు. ఇది ఎక్కడ రాశాడు? ఇట్లా రాయడం బదరీ క్షేత్రంలో రాశాడు. అందుకనే మీకు ఇప్పటికి కూడా అక్కడ వ్యాస గుహ ఉంటుంది. ఆ సరస్వతీ నదిలో స్నానం చేసి వచ్చి ఒడ్డును కూర్చున్నట్టు ఆయన. కూర్చొని గణపతిని పిలిచారట. నేను చెప్పగలను కానీ రాయలేనయ్యా అన్న. మరి రాసేవాడు ఎవడైనా కావాలి కదండి బాబు, ఊరికే చెప్పేవాళ్ళు ఎట్ట రాయాలి కదా. రాయకపోతే లోకానికి అందదు. చెప్తే కొంతవరకే అందుతుంది, రాస్తే చాలామందికి అందుతుంది. ఎందుకంటే అక్కడ రాసి పెట్టేస్తారు. అందుకే మన పుస్తకాలు, ఇప్పుడు మనం చదువుకునే పుస్తకాలు ఇవన్నీ కూడా రాసి పెట్టేయడం దేనికంటే, ఇవరకు పుస్తకావిష్కరణలని పెద్ద పెద్ద సభలు జరిగేవి.
ఎందుకని పుస్తకానికి అంత ప్రాధాన్యత ఉంది. ఎన్ని తరాలైనా ఉండిపోతుంది పుస్తకం. అందుకని చెప్పాను, ఆయన ఏమన్నారంటే రాసేవాళ్ళు కావాలన్నారు. ఎవరు రాయగలరాయా నువ్వు చెప్తే? ఎవ్వరూ రాయలేరు అన్నట్టు. మరి ఎవరు రాయలేకపోవడం ఏంటి? ఇంతమంది దేవతల్లో రాసేవాడే లేడా అంటే ఆ గణపతి అన్నట్ట రాస్తానని చెప్పని అన్నట్టు. మరి వాళ్ళకి ఏమన్నా పాపం పెన్నులు ఉన్నాయా ఆ కాలంలో? వైట్ పేపర్స్ ఉన్నాయా? లేదా రకరకాల ఏమన్నా ఇంక్ ఉందా, బాల్ ఉందా, పోయడం ఉందా? ఏమున్నాయి వాళ్ళ దగ్గర? మరి నువ్వు ఎట్ట రాస్తావయ్యా అని అడిగారట. తాళపత్ర గ్రంథం తీసుకున్నాడు, తన దంతాన్ని విరిచి రాసేసాడు. ఏనుగు దంతంలో ఉండే వైట్ అంతా ఇంత కాదు అది. దాన్ని తీసి ఎన్నిటికి వాడుతున్నారు ఇప్పుడు? అందుకని ఆ ప్రయోగాన్ని గణపతి ఏనాడోనే చేశారు. అందుకని వ్యాస భగవానుడు చెప్పాడు, గణపతి రాశాడు. రాయడం వల్ల మనకు అష్టాదశ పురాణాలు వచ్చాయి. ఆయనకి ఒక నియమం పెట్టుకున్నారట. నేను చెప్పడం ఆపను, నువ్వు చెప్పడం మహావేగంగా చెప్పాలి, ఆయన చెప్పినంత వేగంగా ఈయన రాయాలి. నువ్వు ఎప్పుడు ఆపేసావో నేను అక్కడ పెట్టి వెళ్ళిపోతానని చెప్పాట. అంటే ఈయన చెప్పడం ఆపకూడదు, ఆయన అంత బాగా చెప్పాలి. ఉండు కాసేపు ఆలోచిస్తున్నానంటే ఈయన అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు. అందుకని ఆయన అంత కండిషన్ పెట్టి మరి కూర్చున్నట్టు. ఈయన చెప్పడం ఆపలేదు, ఆయన రాయడం ఆపలేదు. మహాభారతం అయిపోయింది. ఎన్ని వేల శ్లోకాలు రాశారు మహాభారతం అంటే? అందులో నుంచి అనుశాసనిక పర్వం అనే పర్వంలో ఉన్నదట విష్ణుదాసనామం. అప్పుడు మనం అందరం చదువు. కాబట్టి అంత గొప్ప వ్యాస భగవానుడికి ఉత్సవం చేయాలి అంటే పూర్ణిమ రోజున ఉత్సవం చేయాలి. అందుకని కనీసం మేమిక్కడి నుంచి కోరుకుంటేది ఏమిటంటే, ఇది మరీ సాయిబాబా పండగ కూడా అయిపోయింది. అసలు ప్రతి వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలండి అంటే సాయిబాబా గుడికి వెళ్ళడం ప్రారంభమైంది. నేను తప్పు అనట్లేదు, కానీ వ్యాసుడు గురించి ఎవరు చెప్పట్లేదు. అలాగే కనీసం మీ గురువులు ఎవరైతే మీ టీచర్స్ ఉన్నారో, ఎవరైతే ఇప్పుడు సంగీతమో నృత్యమో ఏదో నేర్చుకుంటున్నటువంటి గురువు గారులు ఉన్నారో, వాళ్ళందరినీ సత్కరించుకోవాల్సిన రోజు గురు పూర్ణిమ. బాగా గుర్తుపెట్టుకోండి. వ్యాస భగవానుడిని పూజించాలి, శంకరాచార్యుల వారిని పూజించాలి. శంకరాచార్యుల వారు అన్నప్పుడు ఇంకొక మాట కూడా చెప్పాలి. అందుకనే యతీశ్వరులు కూడా చాతుర్మాస్య దీక్ష అని చేస్తారు. ప్రతి పీఠం వాళ్ళకి చాతుర్మాస్య దీక్షలు ఉంటాయి. ఆ దీక్ష మొదలయ్యే రోజు ఈ గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ. ఇవాళ నుంచి మొదలుపెట్టి వాళ్ళు చాతుర్మాస్య దీక్షలు చేస్తారు. అది ప్రతి పీఠంలోనూ ఉంది మనకి. కాబట్టి అటువంటి గొప్పదైనటువంటి రోజు గురు పూర్ణిమ. గురు పూర్ణిమ రోజు ముఖ్యమైనటువంటి పనులు 3 చేయాలి. అందులో ఒకటి వ్యాస భగవానుడిని తప్పకుండా స్మరించాలి. ఈ తరం వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, ఆ తల్లిదండ్రులు కూడా పిల్లలకి చెప్పట్లా. ఖచ్చితంగా మీరు వ్యాస భగవానుడి యొక్క చిత్రపటాన్ని తీసుకొచ్చి వాళ్ళకి చూపించండి. అసలు వ్యాస భగవానుడు అంటే ఎవరో లోకానికి, ప్రపంచానికి, మన తర్వాత భావితరాలకి తెలియాలి. లేదంటే మనకి ఎంతసేపటికి వీళ్ళు మిగిలిపోతారు, కానీ అక్బర్ బీర్బల్ కథలు తప్ప మన దగ్గర ఏం మిగలవు. ఇంకా ఇప్పటికే మనకి స్కూల్ విభాగంలో అసలు ఒక పురాణానికి సంబంధించిన కథలు చెప్పడం అన్నీ పోయినాయి. అసలు రాముడు ఎవరంటే ఒకసారి 4 సార్లు కిందకి అటు ఇటు చూసే పరిస్థితి వస్తుంది. కృష్ణుడు ఏం చేశాడు అంటే ఎంతసేపు గోపికలు వీటి గురించి మాటలు 16,000 మంది భార్యలండి, 8 మంది గోపికలండి, ఈ మాటలు తప్ప అసలు కృష్ణ భగవానుడు అంటే ఆయన ఏం చేశాడనే మాట చెప్పే వాళ్ళు లేరు, చెప్పే విద్యాలయాలు లేవు. స్కూల్లో ఎక్కడైనా చెప్తారండి? అసలు కృష్ణుడు ప్రస్తావన వస్తుందండి ఎక్కడైనా స్కూల్లో? ఒక రాముడు ప్రస్తావన వస్తుందా అండి? మన చిన్నప్పుడు తప్పకుండా వచ్చేవి. మనందరం పుస్తకాల మీద చూసాం. మనందరం రామాయణంలో నుంచి ఒక పోర్షన్ మనందరికీ చెప్పేవారు. రాముడు రావణాసురుడిని ఎందుకు చంపాడు, సీతాదేవిని ఎందుకు ఎత్తుకుపోయినాడు, ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి తెలుసు వాళ్ళకి. ఇవాళ ఎంతమందికి తెలుసు? హూ ఈజ్ సీత అంటాడు, ఎవరా సీత అనే పరిస్థితి ఇవాళ లోకంలో నడుస్తున్నది. విద్య ఎంత ఎదిగిపోతున్నా చూడండి, ఈ ఆధ్యాత్మిక విద్యనే నేర్పమని ధర్మం చెప్పట్లా, లౌకిక విద్యని నేర్చుకోవద్దు అని చెప్పట్లా. కానీ మీరు మూలాలు ఎప్పుడు మర్చిపోయారో, మీరేం చేస్తున్నారంటే మూలములు మర్చిపోయి తల్లిదండ్రుల్ని చూడట్లేదు అంటున్నారు. దేవుడి మీద భక్తి లేనటువంటి పిల్లవాడు ఎవ్వడు తల్లిదండ్రుల్ని చూడడు. బాగా గుర్తుపెట్టుకోండి. దేవుణ్ణి చూడాలి అంటే మీ స్వార్థం ఎక్కడి నుంచి మొదలవ్వాలంటే, ముందు వాడిని భగవద్భక్తి వైపుకి మీరు నడిపిస్తే భవిష్యత్తులో తల్లిదండ్రుల మీద కూడా భక్తి వస్తుంది. అంతేగాని ఉన్న పళంగా తల్లిదండ్రుల మీద భక్తి రాదు. ఎందుకు వస్తుంది? రాదు. ఇవాళ అనాథాశ్రమాలు వస్తున్నాయన్నా, వృద్ధాశ్రమాలు వస్తున్నాయన్నా, తల్లిదండ్రులు తీసుకువెళ్ళి రోడ్డు మీద వదిలేసి వస్తున్నారన్నా, మీరు చెప్పవలసినటువంటి ఏ రకమైనటువంటి మంచి మాటలు చెప్పలేదు. మీరు కూడా ఎంతసేపటికి గతాన్ని తవ్వి సంతోషపడుతున్నారు. ఏమని? మా తాతగారండి. ఎందుకు మీ తాతగారికి? నువ్వేం చేసావు? మా తాతగారండి అప్పట్లో చాలా పూజలు చేసావు. నువ్వేం చేస్తున్నావు?
నీ సంగతి ఏమిటో చెప్పు, నీ తర్వాత తరానికి నువ్వేమందించావు చెప్పు, నీ పిల్లలకి నువ్వేం నేర్పించావు చెప్పు. నీ పిల్లవాడికి వ్యాస భగవానుడు అంటే తెలుసా? నీ పిల్లవాడికి శంకరాచార్యుల వారు అంటే తెలుసా? అసలు నీ పిల్లవాడికి గురువు గారు అంటే ఏమిటో తెలుసా? అప్పుడు గురు పూర్ణిమని జరుపుకోవాలి. అందుకు మనం జరుపుకోవాలి, వాళ్ళని జరిపించేటట్టుగా మనం చెయ్యాలి, అవును. వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. చేసి ఒరేయ్ వాళ్ళ గురు పూర్ణిమ, నీకు చదువు చెప్తున్నటువంటి మీ టీచర్ గారికి ఇదిగో ఈ చిన్న సత్కారం చేసిరా. డబ్బు రూపంలో కాకపోయినా ఆయనకు ఉపయోగపడే వస్తువు ఒకటి కొని వారికి అందిస్తే ఆ పిల్లవాడి మీద ఆ గురువు గారికి ఒక అనురాగం కలుగుతుంది. ఆ గురు శిష్య సంబంధం అద్భుతమైనటువంటి విద్యకి కారణం అవుతుంది. ఉమ్. ఇదివరకటి వాళ్ళు అట్లాగే చేసేవాడు, ఇప్పటికీ ఉంది అది. గురు శిష్య సంబంధం ఎక్కడికి పోలేదు. గురు శిష్య సంబంధం నడవాలి అంటే ఆ గురు పూర్ణిమని బాగా జరుపుకోవాలి. గురు పూర్ణిమని పిల్లలకి తెలియజేయాలి. గురు పూర్ణిమ అంటే సాయిబాబా గుడికి వెళ్ళి లైన్లో నుంచొని కొబ్బరికాయ కొట్టడం కాదు. మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి. గురు పూర్ణిమ అంటే మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడం. ఏ రకంగా? మా గురువుల్ని ఆశ్రయించి వాళ్ళ ఆశీర్వచనాలు పొందడం. సాయిబాబా గుడికి వెళ్ళొద్దన్న అభిప్రాయం కాదు, అదే పెద్ద విషయం అనుకుంటున్నారు. కాదు, ఇది గురు పూర్ణిమ అంటే ఇది వ్యాస పూర్ణిమ. ఇది వ్యాస భగవానుడికి సంబంధించింది, ఇది గురువులకి సంబంధించింది, ఇది తల్లిదండ్రులకి సంబంధించింది. తల్లిదండ్రులే కదండి మొట్టమొదటి గురువులు. అవును. అమ్మ లోకం చూపించి ఇదిగోరా ఈయన నాన్న అని కూడా అమ్మే చెప్పాలి కదండి, మనకెట్ట తెలుసు? తండ్రిని చూపించి ఈయన మీ తండ్రి, ఇదిగో ఈయన నీ మామయ్య, ఈయన మీ తాతయ్య అని చెప్పవలసిన మొట్టమొదటి గురువు తల్లి. తర్వాత లోకాన్ని చూపించి నాన్న ఇదిగో ఇది నీ స్కూలు, ఇదిగో నీకు ఫలానా ప్రొఫెసర్ ఈయన, నువ్వు ఈయన్ని ఆశ్రయించాలి, ఈయనతో ఉండాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా చెయ్యాలి అని చెప్పని ఆయన నడవడికతో వాడికి నడక నేర్పేటటువంటి వాడు తండ్రి. ఆ తర్వాత నీకు చదువు అనే జ్ఞానాన్ని నీ యొక్క బుర్రలోకి నింపి నిన్నుగా నిలబెట్టేటటువంటి వాడు గురువు. అందుకనే అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః అన్నాడు. అజ్ఞానం అనేటటువంటి ఈ చీకట్లలో కొట్టుకుంటున్నటువంటి సమయంలో ఒక చిన్న కాగడ వెలుగు వస్తుందిట, దాని పేరే గురువు అన్నారు. చూడండి, ఆ సమయంలో అదే అవసరం. ఏమంటే నా జేబులో ₹1,00,00,000 ఉన్నాయి, అర్జెంటుగా ఇక్కడికి ఒక 10 లైట్లు వచ్చి వెలగాలని వెలుగుతుందా? వెలుగు. నా దగ్గర ఐఫోన్ ఉందండి, కావాలంటే ఇది మీకు ఇచ్చేస్తాను, ఒక్క లైట్ వేయండి ఇక్కడ అంటే వెలుగుతుంది? వెలగదు. మీరు ఏం చేయండి అక్కడ పనికిరాదు. అక్కడ కావాల్సింది జ్యోతి మాత్రమే. ఆ జ్యోతి ఎవరు వెలిగించారో ఆయన్ని గురువు అన్నారు. ఏదో మనం పాడైపోతూ ఉంటాం, ఒరే నాన్న తండ్రి అని చెప్పేటటువంటి గురువు దొరికినప్పుడే మనం వెళ్ళిపోతాం. ఎవరో మనల్ని మార్చిన వాళ్ళు మన జీవితంలో తప్పకుండా ఉంటారు. అది ఏ వయసు వారికైనా. ఇదేదో పిల్లలకి చెప్పమన్నారు, పిల్లలకి సంబంధించింది అని మీరు అనుకోవద్దు. ఇది అందరికీ సంబంధించింది. మీరు ఏ ఏజ్ వాళ్ళైనా సరే, మీకు 75 సంవత్సరాలు వస్తే మీ జీవితంలో కూడా మీకు కొంతమంది ముఖ్యులు ఉంటారు. మిమ్మల్ని ఆధ్యాత్మిక మార్గంలోకి నడిపినటువంటి గురువులు మీకు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళని సత్కరించండి. అది మీరు గురు పూర్ణిమని జరుపుకున్నట్టు. అందుకని ఈ గురు పూర్ణిమ అత్యంత విశేషమైంది. అందుకనే మొట్టమొదటి మాసంలో పెట్టారు. ఇక్కడ ఇంకొక మాట మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఇక్కడ మీకు ఏ రకమైన ఫంక్షన్లు మీకు అడ్డురావు. దీన్ని మీరు మహా ఆనందంగా జరుపుకోవాలి. చూడండి, కార్తీక పౌర్ణమి వచ్చేసరికి ఈ తీరిక ఉండదు, ఆశ్వీజ పూర్ణిమ వచ్చేసరికి ఈ తీరిక ఉండదు, భాద్రపద పూర్ణిమ వచ్చేసరికి గణపతి నిమజ్జనాలు జరుగుతూ ఉంటాయి. మిగతా ఏ పూర్ణిమకి ఈ తీరిక ఉండదు. ఏ తీరిక ఏ సమయంలో ఎక్కడ ఎలా పెట్టాలో ఆ ఋషులకి, కాల నిర్ణయం చేసే ఋషులకి తెలుసు. కాబట్టి గురు పూర్ణిమను తీసుకొచ్చి ఆషాఢ మాసంలో పెట్టారు. అంత గొప్పగా నిర్ణయం చేశారు గురు పూర్ణిమని. ఇప్పుడు చూడండి, మనం గురు పూర్ణిమని మనం ఎలా జరుపుకుంటున్నాము అని మనం ప్రశ్నించినప్పుడు కేవలం మనం ఒక సాయిబాబా దేవాలయానికి వెళ్ళడమో, లేదంటే ఏదో గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి రావడం అని మాత్రమే మనం అనుకుంటున్నాం. కాదు, అది ఇంట్లో జరుపుకోవాలి, మన పిల్లలతో జరుపుకోవాలి, మన గురువులతో జరుపుకోవాలి, మనకంటే ఒక స్థాయి పెద్దవాళ్ళతో జరుపుకోవాలని ఈ సందర్భంగా అందరూ తెలుసుకొని ఆచరించాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తాం. చాలా గొప్పగా చెప్పారు గురుగారు. యాక్చువల్గా ఏంటంటే గురు పౌర్ణమి అన్నది మీరన్నట్టు సాయిబాబా గుడికి వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోయారు చాలా మంది. కొంతమంది మాత్రమే ఇలా గురువును పూజించాలి, మనకి విద్య నేర్పిన ఒక దారి చూపించిన గురువుకి మాత్రం మనం సత్కరించుకోవాలన్నది కొంతమందికి మాత్రమే తెలుసు. సో దీని ద్వారా మరికొంతమంది తెలుసుకుంటారని ఆశిద్దాం. సంతోషం. అదే విధంగా గురుగారు, ఆషాఢ మాసంలో ప్రత్యేకించి ఆడవారు గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు. ఎందువల్ల అంటే ప్రతి నెలలో పెట్టుకున్నది వేరైతే, గతం నుంచి ఎక్కువగా విన్నది ఆషాఢ మాసంలో ఖచ్చితంగా ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకోవాలి అని చెప్పి, దేనికి సూచిక?
ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం అనేటటువంటిది బాగా ప్రహతంగా అన్ని చోట్ల కనబడుతుంది. మిగతా అన్ని సమయాల్లో గోరింటాకు పెట్టుకోవడం కంటే కూడా ముత్తైదు స్త్రీలకి చాలా ముఖ్యమైనటువంటి సౌభాగ్య వస్తువు ఏదైనా ఉందంటే అది గోరింటాకు అన్నమాట. అందుకే మీరు చూడండి అమ్మవారి చిత్రపటాలు అవన్నీ చూసినప్పుడు మీకు ఎప్పుడు అమ్మవారి చెయ్యి మీకు ఆ అన్ని వేళ్ళు గోరింటాకు పెట్టి, ఉదాహరణకు మీకు ఎవరైనా వేషం వేసి నాట్యం చేసినటువంటి రూపాల్లో చూసినప్పటికీ కూడాను వాళ్ళు కాళ్ళకి పారాణి చేతికి గోరింటాకు ఉన్నట్లుగానే, అంటే మనం లత్తుక అని అది పెట్టుకుంటూ ఉంటాము, అటువంటి సందర్భంలోనే ఉన్నది అనేటటువంటి మాటని చెప్తారు. కాబట్టి అటువంటి గొప్పదైనటువంటి ప్రక్రియ ఏమిటి అంటే కనుక ఈ మాసంలో పెట్టుకునేటటువంటి ఈ ఉత్సవం అన్నమాట. దీన్ని మన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మాసంలో ప్రత్యేకించి ఒక పేరంటంలాగా చేస్తారు. వాళ్ళు పెట్టుకోవడమే కాకుండా ఇంకో 5-6 కలిసి కూర్చొని ఒక చోటగా వాళ్ళు బొట్టు పెట్టుకొని దీన్ని గోరింటాకు పేరంటం అని కూడా అంటారు. విశేషించి కన్యకామణులు పెళ్లి కానటువంటి వాళ్ళందరూ కూర్చొని పెట్టుకొని దానికి సంబంధించిన పాటలు ఉన్నాయి. ఓ మంచి మొగుడు రావాలని, అది ఎలా పండితే దాన్ని బట్టి కూడా కొన్ని రకాలైనటువంటి నిర్దేశాలు చేయడం, ఓహో ఇలా పండితే ఇటువంటి మొగుడు వస్తాడని, ఇలా రకరకాలైనటువంటి ప్రకరణాలు మన ప్రాచీనమైనటువంటి వాళ్ళు చాలా గొప్పగా పెట్టున్నారు. అది ఒక శాస్త్రీయమైనటువంటి విషయం. ఇక సైంటిఫిక్గా మనం చూసినట్లయితే ఇది వర్షాకాలం మొదలయ్యేటటువంటి సందర్భం. ఈ వర్ష ఋతువులో ప్రత్యేకించి ఎన్నో రకములైనటువంటి వ్యాధులు మనకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకి మనం కరోనా దగ్గర నుంచి బాగా నేర్చుకున్నాం. అంటే వెంటనే ఏది పడితే అది మనం ముట్టుకోమన్నమాట. ఏదైనా ముట్టుకునేటప్పుడు కొద్దిగా మనం జాగ్రత్తలు తీసుకొని, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వస్తువుని అక్కడ పెట్టడానికి కూడా కొంచెం మనం జాగ్రత్తలు తీసుకుంటాం. అటువంటి జాగ్రత్తల్లో మన చేతికి ఎప్పుడు ఉండే శానిటైజ్ ఏమిటి అంటే గోరింటాకు అన్నమాట. గోరింటాకు ఉంటే ఆడవాళ్ళ చేతుల్లో నుంచి వ్యాధులు రావు అని. ఎవరి చేతికి గోరింటాకు ఉందో అదొక యాంటీబయాటిక్ లాంటిది అనమాట. ఆ యాంటీబయాటిక్ ఉన్నటువంటి వాళ్ళు గబుక్కున ఏది ముట్టుకొని ఇది ముట్టుకొని అది ముట్టుకున్నా, అది ముట్టుకొని ఇది ముట్టుకున్నా వాళ్ళకి ఎటువంటి రకమైనటువంటి ఇబ్బందులు రావు. కారణం ఏంటంటే చేతికున్నటువంటి గోరింటాకు మహిమ. దాని ద్వారా వ్యాధులు రాకుండా ఆ ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళందరికీ ఆరోగ్యం సంభవించడం కోసమని ప్రత్యేకంగా ఈ యొక్క కారణం పెట్టారు. ఇక మూడవది ముత్తైదుతనం ఎల్లకాలం ఉండడం కోసం. ఆడవాళ్ళకి అత్యంత ముఖ్యమైనది ఏమిటంటే జీవితంలో భర్త తోడుండడమే. ఇది ఎంతమంది ఒప్పుకున్నా ఎంతమంది ఒప్పుకోకపోయినా ఇది ముఖ్యమైనటువంటి నిజం ఏమిటంటే మీరు ఎంత అప్డేట్ అయినా అవ్వండి, ఒక సందర్భంలో ఖచ్చితంగా మనం మళ్ళీ లోన్లీ ఫీల్ అవ్వాల్సిందే. మీరు ఒక 1000 కోట్ల రూపాయలు సంపాదించండి, ఒక ఆదరించేటటువంటి భర్త, ప్రేమించేటటువంటి పిల్లలు లేనటువంటి సందర్భం అది ఎప్పుడు దుర్భరమే. మీరు ఎంతైనా సంపాదించండి. అందువల్ల ఇవాళ మనకు అనేకమైనటువంటి విషయాలు కనబడుతున్నా గతం వాళ్ళు మీరు ఆలోచన చేస్తే, అంటే మరీ అంత మూర్ఖంగా ఉండమని చెప్పడం మన ఉద్దేశం కాకపోయినా, గతం వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆ భర్త అట్లా వచ్చాడు పొరపాటున అంటే అట్లా రాని వాళ్ళు లేరా, ఎంతమంది చక్కగా కాపురాలు చేసుకొని ఎంత ఆనందంగా వెళ్ళిపోయారు. మనం ఎందుకు ఈ బాలేని వాళ్ళనే చూసి వాళ్ళనే మనం తలుచుకోవాలి. మా గురువు గారు ఒక మాట చెప్పారు, ఏమండి ఇదివరకు మామూలుగా చిన్నతనంలో, అంటే ఇదివరకు కనీసం ఒక 20 వచ్చేసరికి ఆడపిల్లకి ఎక్కువ కాలం ఉంచేవాళ్ళు, పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు మనకు ఒక చట్టం వచ్చిందిగా, కనీసం 21 అన్నా రానివ్వండి, 25 అన్నా రానివ్వండి అనే సందర్భం వచ్చింది. అయితే ఇదివరకు వాళ్ళు 18కి 20కి చేసినటువంటి సందర్భాలు ఎందుకు, ఇప్పుడు ఎందుకు అని చెప్పనంటే, అట్లా 18-20కి చేసుకొని 90 ఏళ్ళు బతికినటువంటి కుటుంబాలు ఎన్నున్నాయో చెప్పడానికి వీల్లేదు. కానీ మనం ఏం చేస్తామంటే చిన్నారి పెళ్లి కూతురు లాంటి సీరియళ్ళు తీసి చూసి దాంట్లో ఏదో ఇబ్బంది పడ్డారు కాబట్టి ఇక మీరు ప్రపంచంలో ఆ పని చేయవాకండి అని చెప్తాం. మనం కూడా చెయ్యండి అని చెప్పే మాట కంటే చెయ్యొద్దు అని చెప్పినటువంటి మాటకి తొందరగా అట్రాక్ట్. చూడండి, మొన్న ఒక విషయం వైరల్ అయింది మనకి. ఒక ఆయన ఎవరు చెప్పారో అది తప్పు, నేను ఇక్కడ దీని పరంగా ఖండిస్తున్నాను. మగవాళ్లే ఇంట్లో దీపం పెట్టండి అని చెప్పారట, ఆడవాళ్ళకి పని లేదని. ఆ దెబ్బకి వాళ్ళకి మహా వ్యూస్ వచ్చేసాయి. ఆహా, ఆడవాళ్ళకి పని లేదనేసరికి అది మరింత సంతోషించదగ్గ విషయం. దాంతో మహదానందపడిపోయి ఎన్ని వ్యూస్ వచ్చాయో, ఎంతమంది పెడుతున్నారో. దాన్ని నేను తప్పు అని నేను అనట్లేదు. ఆవిడ దూరం ఉన్నప్పుడో, ఆవిడ ఏదన్నా పనిలో ఉన్నప్పుడో ఈయన దీపారాధన చేసి వెళ్ళిపోవడంలో తప్పు లేదు. కానీ అసలు ఆవిడకి ఏం సంబంధం లేదు, దీపం మగవాడే పెట్టాలన్నారు చూసారా, అది చాలా తప్పు. దీపం ఎవరు పెట్టాలండి? ఆడవాళ్ళు పెట్టాలి. ఆ చిన్న జ్ఞానాన్ని కూడా మర్చిపోయి అంకితం అయిపోయే
పరిస్థితికి వచ్చాం. అదేమంటే యూట్యూబ్లో చెప్పారు కదండి మగవాళ్ళే పెట్టాలని, కాబట్టి మేము ఆ పక్కకి వెళ్ళాం. మీరే దీపం పెట్టుకోండి, మీరే పూజ చేసుకోండి, మీ గోల మీరు పడండి, మనం హాయిగా వచ్చేస్తాం. అప్పుడు ఆ ఇంటికి కలిసి రమ్మంటే ఎలా కలిసి వస్తుంది? అసలు కోడలు ఇంట్లో మొట్టమొదట అడుగు పెట్టంగానే ఏం చేయిస్తారు? దీపం పెట్టిస్తారు. ఎందుకని? జన్మంతా నువ్వే దీపం పెట్టాలని. అంతేగాని ఇవాళ నువ్వు దీపం పెట్టు, రేపటి నుంచి వాడు వస్తాడని కాదు. కాదు. ఎప్పుడు దీపం ఆడవాళ్లే పెట్టాలి. ఇది మళ్ళీ బాగా గుర్తుపెట్టుకోండి. లోకంలో అనేకం జరుగుతున్నాయి. దీపం మగవాళ్ళు పెట్టమనడం, ఇటువంటివన్నీ కూడా చూడడం లోకంలో జరుగుతున్నది. కాబట్టి ఈ దీప ప్రాధాన్యతని కూడా కోల్పోయాం మనం. అందువల్ల ఆడవాళ్ళు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి సుమంగళి తత్వాల్లో మొట్టమొదటిది ఏమిటంటే అలంకరించుకోవడం, రోజు అలంకారం చేసుకోవడం. అలంకారంలో కూడా మొట్టమొదటి పని ఏమిటంటే దీపారాధన చేయడం. దీపారాధన తర్వాత ఏమిటి అంటే కనుక ఈ గోరింటాకు పెట్టుకునేటటువంటి ఉత్సవాన్ని చేసుకోవడం. ఈ మాసంలో ఈ ఉత్సవాన్ని ప్రత్యేకంగా చేయడం వల్ల ముత్తైదు స్త్రీలకేమో భర్తతో కూడినటువంటి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది, అలాగే సుమంగళి తత్వం దీర్ఘ సౌమంగళ్యం కలుగుతుంది అని చెప్పారు. వివాహం కానటువంటి కన్యకా స్త్రీలకి ఉత్తమమైనటువంటి వరులతో వివాహం జరుగుతుందని చెప్పారు. అందుకని చెప్పని ఈ ఉత్సవాన్ని బాగా చేస్తారు ఈ ఆషాఢ మాసంలో. గురువుగారు, ఆషాఢ మాసంలో వివాహాలు జరిపించరు, కొన్ని రకాల శుభకార్యాలు కూడా చేయకూడదని అంటుంటారు. అసలు ఆషాఢ మాసంలో చేయకూడని వెయ్యి, ఎందుకు శుభకార్యాలు చేయకూడదు అంటారు? అదేవిధంగా భార్యాభర్తల్ని అసలు దగ్గర కూడా ఉండనివ్వరు, వీటికి కారణాలు ఏంటి అసలు? ఆషాఢ మాసం శూన్య మాసం అనే పేరుతో పిలుస్తారు. మనకి సంవత్సరం మొత్తంలో 3 శూన్య మాసాలు ఉంటాయి. ఒకటి ఆషాఢ మాసం, 2 భాద్రపద మాసం, అట్లాగే పుష్యమాసం. జనవరిలో వచ్చే పుష్యమాసంలో కూడా సంక్రాంతి నెల అంటారు. ఏ రకమైన శుభకార్యాలు చేయరు. దీన్ని మన వాళ్ళు సూర్యుడి యొక్క సంచారాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం చేశారు. దీన్ని మూల త్రికోణములు అంటారనమాట. సూర్యుడు తన యొక్క బలాన్ని తగ్గించుకున్నప్పుడు శుభకార్యాలు జరగవు. అట్లాగే సూర్యుడు ఈ 3 సందర్భాల్లో ఉన్నప్పుడు తన బలాన్ని పూర్తిగా కోల్పోయి ఉంటాడు. అందుకని రవి బలం లేనటువంటి ముహూర్తాన్ని పెద్దలు అంగీకరించరు కనుక సూర్యుడు బలం ఉంటేనే శుభకార్యానికి కూడా బలం. కాబట్టి ఆయన సర్వలోక కర్మసాక్షి. కాబట్టి మనం ఏ రకమైన కర్మలు చేయాలన్నా ఇటువంటి కార్యక్రమాలన్నిటికీ సూర్యుడి యొక్క అనుగ్రహం ఉంటే తప్ప కావు. అందువలన సూర్య భగవానుడి యొక్క ఇది లేనప్పుడు ఈ కార్యక్రమాలు చేయరు. ఇక మిగతా గ్రహములకి మూఢమి అంటారు, సూర్య భగవానుడికి శూన్యము అంటారు. అందుకని సూర్య భగవానుడు అస్తమయంలోకి వెళ్ళే సందర్భాన్ని శూన్యమాసం అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి ఈ మాసంలో మనకి అటువంటి వివాహాలు కానీ, గృహప్రవేశాలు కానీ, శంకుస్థాపనలు కానీ ఏ రకంగానూ ఇవి జరగవు. అన్నప్రాశనలు, బారసాలలు, అలాగే ఇల్లు మారడం, నూతన వ్యాపారములు ప్రారంభించుకోవడం లాంటివి కూడా ఈ మాసంలో చేయవచ్చు. కానీ పెళ్ళిళ్ళు ఏది ముహూర్తం బేస్ చేసుకొని ఉంటుందో అది జరపరు, అంతవరకు. ఇక రెండవది మీరు అడిగింది భార్యాభర్తలు, అది కూడా ఒక్కటే సంవత్సరం మనకు చెప్పారు. మళ్ళీ పై ఆషాఢం నుంచి మళ్ళీ మామూలుగా యథావిధిగానే ఉంటారు. మొదటి ఆషాఢానికి మాత్రం ఈ నియమం పెట్టారు. దేని వలన అంటే ఆషాఢంలో జరిగేటటువంటి యొక్క దాంపత్యం వలన సక్రమమైనటువంటి సంతానం కలగదు అని పెద్దలు చెప్తూ ఉండేవారు ఇదివరకు. ఎందువలన? రవి బలం ఇందాక నేను చెప్పినట్టు శూన్యంగా ఉండడం వల్ల. ఈ ఆషాఢ మాసానికి వచ్చేసరికి మరీ ప్రత్యేకమైనటువంటి రోజులు కనుక ఆషాఢ మాసంలో భార్య భర్త ఒక దగ్గర ఉండకూడదు. కానీ ఈ మాట వినడానికి మనకు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. అసలు మీరెవరు దూరం చేయడానికి? శాస్త్రం చెప్పడం ఏంటి, వాళ్ళు చెప్పడం ఏంటి అనే ప్రశ్న కలిగినప్పుడు మన వాళ్ళ అత్తగారి పేరు చెప్తారు. అందుకని లోకంలో భార్యాభర్తలు అనే మాట అందరూ ఆషాఢ మాసంలో అత్తగారింట్లో ఉండకూడదు అంటారు. ఇదివరకు వాళ్ళు అత్తగారి ఇల్లు వేరండి, మా ఇల్లు వేరండి అనలేదుగా. అందుకని అత్తగారి మీద పెట్టారు. ఈ నెపం భర్త మీద పెడితే ఇప్పుడు బాగా తెలివిగల వాళ్ళం అడుగుతాం కదండి, ఆషాఢ మాసంలో పనికిరాని నేను శ్రావణ మాసంలో ఎలా పనికి వచ్చామండి అనే ప్రశ్న కలగకుండా ఈ అపవాదం భర్త మీద పెట్టకుండా ఈ అపవాదం తీసుకొని వెళ్ళి అత్తగారి మీద పెట్టన్నారు. అత్తగారు కోడలు ఒక్క గడపలో ఉండరాదు అని చెప్పారు. ఇక్కడ అత్తగారు అన్న శబ్దానికి అర్థం భర్త అనే అర్థం. వాళ్ళిద్దరూ ఒక గడపలో ఉండి వాళ్ళ దాంపత్యాన్ని కొనసాగించకూడదు అని ప్రత్యేకంగా దృష్టి పెట్టి, ఎందుకంటే మొదటి సందర్భం సంతానం కోసం వాడుకోవాలి అనేది పెద్దల మాట. మనం ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత ప్లాన్ చేస్తాం, 3 ఏళ్ల తర్వాత ప్లాన్ చేస్తాం అని అంటున్నాం మనం.
కానీ ఇదివరకు వివాహం అయింది అంటే వెంటనే తదుపరి కార్యక్రమం సంతానం. ఆ తర్వాత మీరు ఏ ప్లాన్లు అయినా చేయండి, పనులన్నా చేయండి. కానీ ఇప్పుడు మొట్టమొదటి ప్లాన్ కోసం అని చెప్పని వాళ్ళు ఆషాఢం నుంచి కొంచెం దూరంగా వెళ్ళు. ఆషాఢం తర్వాత నువ్వు ఎప్పుడు ఏ రకంగా ఇబ్బంది లేకుండా మీరు మీ దాంపత్యాన్ని కొనసాగించవచ్చు అని కూడా ఒక సైంటిఫిక్గా ఒక రీజన్ చెప్పేవారు. ఇక రెండవది, ఆషాఢంలో కలిసి వచ్చినటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఉండేటటువంటి కష్టాలని కూడా మన వాళ్ళు దృష్టిలో పెట్టుకొని, తద్వారా కొన్ని కొన్ని రాక్షస జనములు జరిగాయి, రాక్షసులు జన్మించారట ఆషాఢంలో చేయడం వల్ల. అందువల్ల మన వాళ్ళు భార్యాభర్తలను ప్రత్యేకంగా దూరంగా ఉంచారు. ఇంకోటి ఏంటంటే, కలియుగానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటండి అంటే, త్రేతాయుగం వరకుట రాక్షసులు అనేటటువంటి వాళ్ళు కనపడుతూ ఉండేవాళ్ళట. ఈయన చూడంగానే మీరు చెప్పచ్చు, ఏమంటే ఈయన రాక్షసుడండి అని చెప్పచ్చు, ఈయన దేవతలండి అనొచ్చు, ఈయన మనుష్యులండి అనొచ్చు. మహాకలి ప్రభావం ఏంటంటే అసలు రాక్షసులు ఎవరో తెలియదు, మనుషులు ఎవరో తెలియదు. కాబట్టి ఈ ఆషాఢ మాసాన్నైనా మీరు ప్రత్యేకంగా వినియోగం చేయకుండా ఆపాలి. ఎన్నో రాక్షస జననములు జరిగినటువంటి మాసం కనుక ఈ మాసాన్ని దంపతులు దూరంగా ఉన్నట్లయితే తదుపరి నుంచి మీ సంతానం చాలా మంచి వృద్ధిలో ఉంటుంది అని పెద్దలు మనకి దీన్ని సైంటిఫిక్గా చెప్పారు. కాబట్టే మనం దూరంగా ఉంచడం, ఒకళ్ళ ఇంట్లో ఉండకుండా ఆ సంవత్సరం మాత్రమే, మళ్ళీ తర్వాత నుంచి యథావిధిగా వాళ్ళు కొనసాగుతారు. చాలా గొప్పగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. శుభమస్తు.